వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. నేను మీ రామకృష్ణ. 4 ఇయర్ సిరీస్లో ఆల్రెడీ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ గురించి వాటి ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో దాని మీద ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం ఏమంటున్నాడంటే ఫైండ్ ద 4 ఇయర్ సిరీస్ టు రిప్రజెంట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ ద ఇంటర్వెల్ -π to +π. సో ప్రాబ్లంలో ఇంటర్వెల్ చూసాం, -π to +π ఉందమ్మా. ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏమన్నా ఈవెన్ కానీ ఆడ్ కానీ ఫంక్షన్ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి నాన్న. సో సొల్యూషన్లోకి వెళదాం. సొల్యూషన్లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని షేర్ కూడా చేయండి నాన్న. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మనం ఏం చేయాలి? ఎక్స్ ప్లేస్లో -x పెట్టాలి నాన్న. -x పెట్టామనుకోండి, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాల్సి వస్తుంది? -x. దట్ ఈజ్ ఈక్వల్ టు -x అంటే ఏంటిది నాన్న? ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ -x అని తీసుకుంటే ఏమనొచ్చింది? -f ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. ఎప్పుడైతే నెగిటివ్తో వచ్చిందో ఎఫ్ ఈజ్ ఇక్కడ ఏమవుతుందన్న? ఆడ్ ఫంక్షన్. ఎప్పుడైతే ఆడ్ ఫంక్షన్ అవుతుందో వెంటనే మన మైండ్లోకి ఏమేమి రావాలి? a0 వాల్యూ, an వాల్యూ 0. ఆడ్ ఫంక్షన్ అవుతుంది అంటే a0 వాల్యూ, an వాల్యూ 0 అయిపోతుంది. ఆ రెండు 0 అయిపోతే 4 ఇయర్ సిరీస్ ఏమవుతుంది? ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. ఎలా మారిపోతుంది? 4 ఇయర్ సైన్ సిరీస్గా మారిపోతుంది అన్న. 4 ఇయర్ సైన్ సిరీస్. సైన్ సిరీస్ అంటే ఎలా ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది? a0 an లేకపోతే ఓన్లీ bn ఉన్న ఫార్ములా ఒకటే రాయాలి. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ bn ఇంటూ సైన్ nx. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 కింద పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? bn ఫైండ్ అవుట్ చేయాలి. మరి bn అంటే ఏంటి? నౌ bn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాన్న? bnకి bn ఫార్ములా 2/π ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ nx ఇంటూ dx. ఇప్పుడు దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎంతనా? ఎక్స్ ఇంటూ సైన్ nx ఇంటూ dx. ఇప్పుడు ఇక్కడ రెండు ఫంక్షన్లు వచ్చినాయి. మీరు ఏమో ఉపయోగించాలి? యూవీ ఉపయోగించాలన్నా యూవీ ఫార్ములా వాడాలి. ఇది యూ, ఇది వి. సింపుల్గా ఉండడం కోసం బెర్నలీస్ రూల్ నేర్చుకోమని చెప్పాం. ఆల్రెడీ ఆ వీడియోస్ అప్లోడ్ చేసాం. సో ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మరలా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చమ్మా. ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ మనకి? ఇది ఆడ్ ఫంక్షన్ అమ్మా. సైన్ ఎక్స్ కూడా ఆడ్ ఫంక్షనే. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ కానీ 2 ఆడ్ ఫంక్షన్స్ కానీ ఏమవుతాయినా? ఈవెన్ ఫంక్షన్ అవుతాయి అని మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఎప్పుడైతే ఈవెన్ అవుతుందో 2 ముందుకు రాసుకోవచ్చు. ఇదంతా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మరలా కావాలంటే ప్రీవియస్ వీడియో ఫాలో ఉన్నాను. ఓకే, ఇప్పుడు u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, v ఈజ్ ఈక్వల్ టు సైన్ nx. యూకి డెరివేటివ్ ఎంతనా? u డాష్ అంటే ఎక్స్కి డెరివేటివ్ 1, u డాష్కి డెరివేటివ్ u డబుల్ డాష్, 1కి డెరివేటివ్ 0. వీకి ఇంటిగ్రేషన్ v1 అంటే సైన్ nxకి ఇంటిగ్రేషన్ అన్న. సైన్ nxకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ nx బై nxకి డెరివేటివ్ n. v2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ పక్క వచ్చేస్తుందమ్మా. కాస్ nxకి ఇంటిగ్రేషన్ సైన్ nx బై nxకి డెరివేటివ్ n. ఆల్రెడీ n ఉంది కాబట్టి n ఇంటూ n, n². ఇవంతా ఎలా రాసుకోవాలో ఒక వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ ఫాలో అవ్వండి. మనం ఫార్ములా ఎలా రాసుకోవాలి? uv1 ఆల్టర్నేట్గా మైనస్ u డాష్ v2. సో అప్లై చేయండి ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఫస్ట్ uv1. u అంటే ఎక్స్ నానా, v1 అంటే మైనస్ కాస్ nx బై n. మైనస్ ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ పెట్టాలి. ఫస్ట్ ప్లస్, ఇప్పుడు మైనస్. u డాష్ v2. u డాష్ అంటే 1, v2 అంటే మైనస్ సైన్ nx బై n². ఈ మొత్తానికి లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ π అమ్మ. దట్ ఈజ్ ఈక్వల్ టు
2/π ఇంటూ ఇక్కడ ప్రొడక్ట్ చేయండి అన్న మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. ఇక్కడ మైనస్ ఈ మైనస్ నాన్న రెండు మైనస్లు కలిపి ప్లస్ అయిపోతుంది, అంటే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ 0 లిమిట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టాలి, ఆ తర్వాత ఎక్స్ ప్లేస్లో లోవర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ పెట్టండి, అంటే మైనస్ π కాస్ nπ బై ఎన్ ప్లస్ సైన్ nπ బై ఎన్ స్క్వేర్. కంప్లీట్గా అప్పర్ లిమిట్ పెట్టానమ్మా, దీనికి ఒక బ్రాకెట్ మైనస్ లోవర్ లిమిట్ పెట్టండి. లోవర్ లిమిట్ పెడితే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాలమ్మా, ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఈ మొత్తం వాల్యూ 0 ప్లస్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే సైన్ n ఇంటూ 0 అంటే సైన్ 0 బై ఎన్ స్క్వేర్. కంప్లీట్ చేసాం. ఇదంతా అప్పర్ లిమిట్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్పర్ లిమిట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోవర్ లిమిట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటూ మైనస్ π ఇంటూ కాస్ nπ వాల్యూ ఆల్టర్నేట్గా +1 -1 వస్తుంది కాబట్టి -1 పెట్టుకోవాలన్నా. కాస్ nπ వాల్యూ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఆల్టర్నేట్గా +1 -1 +1 -1 వస్తుంది కాబట్టి -1 కింద రాసుకోవాలి బై ఎన్ ప్లస్ సైన్ nπ అంటే 0 అమ్మా. ఇక్కడికి అప్పర్ లిమిట్ క్లోజ్ అయింది. లోవర్ లిమిట్లో ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ 0 తీసేయండి, సెకండ్ టర్మ్ సైన్ 0 అన్న 0నే క్లోజ్ చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటూ మైనస్ π -1 బై ఎన్. ఇది మిగిలింది నాన్న చివరికి. ఇక్కడ ఈ పై క్యాన్సిల్ అయిపోతే -2 ఇంటూ -1 బై ఎన్ ఇది వచ్చిందమ్మా. ఇది బిఎన్ వాల్యూ. ఇప్పుడు ఈ బిఎన్ వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, నోట్స్లో మీరు ఇక్కడ గ్యాప్ వదలకూడదమ్మా, దాని కంటిన్యూషనే రాయాలి. నేను ఇక్కడ ప్లేస్ ఉంచుకున్నాను కావాలని చెప్పి. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ బిఎన్ అంటే -2 -1 బై ఎన్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ ఇది వచ్చిందన్న. దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బయటికి -2 కాన్స్టెంట్ కాబట్టి తీసుకొచ్చేయండి అమ్మా. ఇంకా లోపలే ఉంటుంది n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ -1 బై ఎన్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ, ఇప్పుడు n ప్లేస్లో 1 2 3 పెట్టండి నాన్న. ఫస్ట్ n ప్లేస్లో 1 2 3 పెడితే ఇక్కడ 1 పెట్టాలి, ఇక్కడ 1 పెట్టాలి, ఇక్కడ 1 పెట్టాలి. అంటే ఏమవుతుందన్నా -1 బై 1 ఇంటూ సైన్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ n ప్లేస్లో 2 పెట్టండి -1 బై 2 ఇంటూ సైన్ 2x ప్లస్ n ప్లేస్లో 3 పెట్టండి -1 బై 3 ఇంటూ సైన్ 3x ప్లస్ అండ్ సో ఆన్. అంటే ఇలా వచ్చిద్దమ్మా. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఈ స్టెప్ తీసేస్తానా, సైన్ 3x ప్లస్ అండ్ సో ఆన్ ఇలా ఎక్స్పాండ్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ -1 అంటే మైనస్ అమ్మ, మైనస్ ఇంటూ సైన్ 1x అంటే మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ -1 అంటే 1/2 సైన్ 2x -1 అంటే మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 1/3 సైన్ 3x. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ప్లస్ 1/4 సైన్ 4x ప్లస్ అండ్ సో ఆన్. ఆల్టర్నేటివ్గా ఇక్కడ మైనస్ అవుతుంది మళ్ళీ అండ్ సో ఆన్.
లేదు ఇంకా 2ని మాత్రం ఇక్కడ ఉంచుకుని ఆ మైనస్ను కూడా లోపలికి పంపించండి నాన్న. 2 ఇంటూ మైనస్ లోపలికి వెళ్ళిపోతే మైనస్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ 1/2 మైనస్ 1/2 సైన్ 2x మైనస్ ఇంటూ మైనస్ 1/3 ప్లస్ 1/3 సైన్ 3x మైనస్ 1/4 సైన్ 4x ప్లస్ అండ్ సో ఆన్. ఇది నాన్న. సో ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఈ విధంగా చేయాలి. కొంచెం జాగ్రత్తగా చూడండి, ప్లేస్ లేక అక్కడక్కడే చేయాల్సి వచ్చింది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి నాన్న. ఓకే, థ్యాంక్ యూ.